హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదివారం ఆహా. తమ్ముళ్ళు ఈరోజు కూడా ఇంకొక టైప్ ఆఫ్ బ్యాచిలర్ కర్రీ చేసుకొచ్చాను. ఇది కూడా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీలాంటి బ్యాచిలరే ఇది కూడా చేసింది. ఏందక్కాయ్, ఎన్నిసార్లు బ్యాచిలర్ బ్యాచిలర్ అనుకుంటూ మమ్మల్ని చంపేస్తావే? ఓ పని చెయ్యే, నీ ఛానల్ పేరు ఆహా కాకుండా బ్యాచిలర్ ఆహా అని పెట్టేసుకో, సరిపోతుంది. కొంచెమంత షాయి జీరా సరే కానీ వేసుకుంటాము. ఒక గిన్నె 2 పెట్టుకొని బిర్యానీ దాంట్లో ఆకులు కొంచెం అంత వేసేయండి. ఆయిల్ వేసుకొని ఆ తమ్ముళ్ళు, తర్వాత 2 లవంగాలు, 2 కొంచెం అంత అంటే కొంచెం ఇలాచీలు, అంత కాదు, మిరియాలు కొంచెం కూడా బాగానే వేసి వేసుకోండి. బాగా వేయించేసేయండి. మా ఊళ్ళగా మారగొట్టకండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దోరగా వేయించండి. పచ్చి వాసన మొత్తం పోయేలాగా బాగా వేయించుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఏందే అక్క, ఒకసారి ఫ్రెండ్స్ అంటావు, ఒకసారి తమ్ముళ్ళు అంటావు, ఏంటో ఏమో. తమ్ముళ్ళైనా ఫ్రెండ్స్ అయినా మీరే కదరా. ఈ అక్కకు మాత్రం ఎవరు? అన్నీ కదా మీరే. మీరే కామెంట్ చేస్తే ఎలాగరా? చూసారా ఆనియన్ ఎంత బాగా వేగుతుందో? మీకు చిన్న టిప్ చెప్తా తమ్ముళ్ళు. ఆనియన్ వేగుతున్నప్పుడు కొంచెం అంత సాల్ట్ వేశారనుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. అది మనం బిర్యానీ చేసుకునేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. తొందరగా వేగిపోవాలి అంటే కొంచెం అంత సాల్ట్ వేయండి, మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. బాగా వేగిపోవాలి తమ్ముళ్ళు ఆనియన్ అంతా. నువ్వు తమ్ముళ్ళు తమ్ముళ్ళు అని చెప్పేసి ఎంతసేపు వేగకూడతావి తల్లి అనుకుంటున్నారా? లే కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించేసుకోండి. ఈ బ్యాచిలర్ తమ్ముడు కొంచెం ఆగమాగం ఉన్నాడు. ఆల్రెడీ వేసిన దాంట్లో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు. ఏంట్రా తమ్ముడు, నా దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అయిపోకూడతావా ఏంది? దానికోసమే కంకణం కట్టుకొని వచ్చినట్టున్నావు. బాగా ఫ్రై చేసేసుకోండి తమ్ముళ్ళు. ఆనియన్ మంచిగా ఫ్రై అయినాక నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోండి తమ్ముళ్ళు. అది బాగా రుబ్బేసుకోండి అంటే దాని అర్థం అందులో వేసినాక బాగా కలిపెట్టుకోండి. ఏందక్క, నువ్వు అటు తెలంగాణ కాదు ఇటు ఆంధ్ర కాదు అన్నట్టు మధ్యలో మాట్లాడుతున్నావు. అటు ఆంధ్ర తమ్ముళ్ళు ఫీల్ అవ్వద్దు, ఇట మా తెలంగాణ తమ్ముళ్ళు కూడా ఫీల్ కాకుండా ఉండాలంటే 2 యాసలను కలిపేసి రుబ్బాలబ్బా. ఏందక్కో, ఆంధ్రోళ్ళకి అన్నట్టు తెలుగు వాళ్ళకి అన్నట్టు అంటుంటున్నావు? అందరూ ఒకటే కదా. అవును తమ్ముళ్ళు, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తమ్ముళ్ళు అక్కలు ఒకటే కదా. సర్లే పోనీయండి. చికెన్ అయితే బాగా కలిపేసుకోండి. అక్క, కలిపేసుకోండి అని చెప్పి ఎంతసేపు కలుపుతా కూర్చుంటావే అమ్మ? మాకు చూడడానికి విసుకొస్తుంది అంటే. విసుకొచ్చేది ఎందుకు తమ్ముళ్ళు? వెళ్ళి 1/2 కిలో చికెన్ తీసుకొచ్చుకొని ట్రై చేయొచ్చు కదా అక్క, వీడియో చూసుకుంటా. సర్లే మూత పెట్టేసేయండి. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అయిపోతాయా ఏంటి? చూసారా చికెన్లో నుంచి ఎంత బాగా నీళ్ళు బయటకు వచ్చినాయో? అది కాక తమ్ముళ్ళు, జరకంత కారం వేసుకోరి. కారం ఎట్లుండాలంటే మస్తు తేజగా ఉండాలి. నోట్లో అన్నం పెట్టంగానే అమ్మా కారం అనేటట్టు చేసుకోకుండా అబ్బా సూపర్ ఉంది అనేటట్టు చేయండి. ఎంతైనా బ్యాచిలర్కే సపోర్ట్ ఇస్తారు కదా. బ్యాచిలర్ చేసే వంటకం బ్యాచిలర్లే సపోర్ట్ చేస్తారు. అవునా కదా తమ్ముళ్ళు? వీడియో వైరల్ అయిపోవాలంతే. రే చూసిరా, ఉప్పు ఎక్కువైపోయింది అనుకో మళ్ళీ కష్టరా. తమ్ముళ్ళు, వాడు కూడా నా మాట వినట్లేదు. మీరైనా జర చూసి వేసుకోండి ఉప్పు. కలిపేసుకోండి బాగా. ఎలా అంటే చికెన్ పీసెస్కి కారం ఉప్పు పట్టేంతగా. మరీ ఎక్కువగా కదిపారనుకోండి చికెన్ పీసెస్ అనేవి ఉరికిపోతాయి. సో మెల్లిగా కలుపుకోండి, కిందకి మీదకి అనుకుంటా కలపండి. చూసారా కలర్ చూడంగానే ఎంత టెంప్టింగ్గా ఉందో? కానీ దాంట్లో ఎసరు అనేదే వేయలే తమ్ముడు. అదేందాక ఎసరంటావు? అదే తమ్ముడు, కొంచెం అంతా ఎసరు అంటే తెలంగాణ భాషలో ఎసరు అంటే ఏంటి? ఎసరే కదా. ముక్కలో ఎసరు లేకపోతే ఎట్లా తమ్ముడు? అన్నంలో కలుపుకొని ఎసరు ఇంత వేసుకొని తింటా ఉంటే ఉంటుంది నా సామి. ఓ అమ్మలో అంటారు. అక్క అందులోకింత ఏం మసాలా గిట్లా వేయలేవేమే, ఉత్తిగానే వండినావు. ఏం పాడవుతుంది రే ఆ కూర? నీసు వాసన వస్తుంది కదా అనుకుంటున్నావా ఏంది? కాదు,
ముందు పెరుగేయాలంట, అందుకనే నేను మసాలా వేయలేదంట. నేను చేస్తున్నాను కానీ అనుకోని తమ్ముళ్ళు, మీలాంటి తమ్ముడే ఇంకో తమ్ముడు చేస్తున్నాడు అంతే. ఓలక్క, నీకు దండం పెడతానే, మాట్లాడుతూ తెలంగాణ అయినా మాట్లాడు, లేదంటే ఆంధ్ర అయినా మాట్లాడు, రెండే కలిపి నన్ను చంపేస్తున్నావు. ఏంటి తమ్ముళ్ళు, మరీ అంత బోర్ కొట్టిచ్చేస్తున్నానా నా మాటలతో? సర్లేండి, నేను ఎలాగా హట్టు బొంగుమూతి పెట్టుకున్నా. చిచ్చి, అయినా నేను బొంగుమూతి పెట్టుకుంటే మీకు వీడియోలో తెలుస్తుందా? తెలియదు కదా. అయ్యో, సర్లే, మూత పెట్టేసుకొని ఆవిరి పెట్టేసుకోండి. కాసేపు అయినాక మూత తీసారనుకోండి, అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమన్నున్నదా తమ్ముళ్ళు, గింతకంత బగారన్నం పక్కన పెట్టుకొని, జరకంత ముక్కలు వేసుకొని, గిత్తత సోర వేసుకొని, ఒక ఉల్లిగడ్డ నంచుకొని తింటా ఉంటే అబ్బా సూపర్గా ఉంటుంది కదా తమ్ముళ్ళు. ఆగండి ఆగండి, ఇందులో ఫ్రీగా వచ్చిన చికెన్ మసాలా కూడా వేసేద్దాం. అగో అక్క, ఎవరే నీకు ఇచ్చింది ఫ్రీగా? చికెన్ షాప్ వాడు కొత్తగా పెట్టిన తమ్ముడు, అందుకనే వాడు ఫ్రీగా ఇచ్చినాడు. కొంపదీసి డేట్ ఏమైనా ఎక్స్పైర్ అయిందా ఏమో చూడు అంటే, అట్లా ఏమీ లేదు, బాగానే ఉంది, వచ్చే సంవత్సరం దాకా ఉంది దాని మీద డేటు. బాగా కలిపేసుకోండి ఆ మసాలానంతా. అక్క, నువ్వు కలుపు కలుపు అని చెప్పేసి దాన్ని చూపించుకుంటా మాకు నోట్లో నీళ్ళు ఊరిపిస్తున్నావే అనుకుంటున్నారా? ఏమో తమ్ముళ్ళు, మాకు అట్లా అనిపించట్లేదు. కానీ మీరు కావాలి అంటే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చుకొని ట్రై చేసేయండి. ఎట్లాగో బయట వర్షం పడుతుంది, ఇంట్లో వేడి వేడిగా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ తింటే వావ్ వావ్ అనిపిస్తుంది. టమ్మీ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది, మీకు కూడా తృప్తిగా ఉంటుంది. అవునే లక్క, ఎంతసేపు ఉడకబెడతావి అట్లా? ఎంతసేపు మాకు అహింస అని అనుకుంటున్నారా? వద్దొద్దొద్దు, ఆగండి ఆగండి, ఇంకా ఫైనల్ టచ్కి ఇచ్చేద్దామా? ఏమున్నది, జరకంత కొత్తిమీర గట్ట కోసేసి మీదంగా గిటగట్ట చల్లడే అంతే. అవునాక, నువ్వు చల్లుడే చల్లుడే అని అంటున్నావు, అది ఇంకా వస్తలేదు క్లిప్పింగు. అరే ఏం కాదు తమ్ముళ్ళు, జరంతా ల్యాగ్ చేసినారులేండి వీళ్ళు వీడియో, అందుకనే అంత ల్యాగ్ అయిపోతుంది. వస్తుంది 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 వస్తుంది, అగా వచ్చే 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 వచ్చే. అవునేలప్ప, ఎక్కడి నుంచి వచ్చిన అదే కొత్తిమీర నీ కాడ? ఏ ఆగు తమ్ముళ్ళు, వస్తుంది వస్తుంది, దిగ్గో వచ్చేసింది. మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ తమ్ముళ్ళు.